బ్రేకింగ్ న్యూస్. ప్రిజం పబ్ లో కాల్పుల కేసుకు సంబంధించి బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజులు కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ అరెస్ట్ అయ్యాడు. ప్రభాకర్ కు బస్సులో పరిచయం అయ్యాడు రంజిత్. ప్రభాకర్ కు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చి రంజిత్ హెల్ప్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. బీహార్కు వెళ్లి 2 గన్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభాకర్ అరెస్ట్తో రంజిత్ పరారీ అయ్యాడు. పారిపోయిన రంజిత్ను పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తిక్ మోస్ట్ వాంటెడ్ దొంగ అయినటువంటి బత్తుల ప్రభాకర్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు అతని విచారణ కోసం కస్టడీ విచారణ కోసం 7 రోజుల కస్టడీ విచారణ కోసం పిటిషన్ వేశారు. అయితే అతని ఏదైతే ప్రిజం పబ్ లో డ్రాప్ చేసినటువంటి వ్యక్తి రంజిత్ గా గుర్తించి రంజిత్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే రంజిత్ ఈ బత్తుల ప్రభాకర్ కు బస్సులో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ బ్యాంకు అకౌంట్ లో ఓపెనింగ్ కు అలాగే అతని డబ్బులను సేవ్ చేయడానికి అతనికి హెల్ప్ చేయడానికి రంజిత్ ఉపయోగపడ్డాడు. సో మరి రంజిత్ సినిమాల్లో ప్రొడ్యూసింగ్ కూడా చేశాడు అనేటువంటిది కూడా వినిపిస్తోంది చిన్న సినిమాలకు. మరి ఈ రంజిత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రంజిత్ సహాయంతో బత్తుల ప్రభాకర్ తెలంగాణ, హైదరాబాద్ లో ముఖ్యంగా ఎక్కడెక్కడ దొంగతనాలు ప్లాన్ చేశాడు అనేటువంటిది ముఖ్యంగా తెలిసి ఉండదు. అలాగే బత్తుల ప్రభాకర్ దాదాపు ఇప్పటికే 5 రాష్ట్రాల్లో అతని మీద కేసులు ఉన్నాయి. 80 చోరీ కేసుల్లో చోరీ కేసు అతని మీద నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో దిగి ఇక్కడ సంచరిస్తున్నాడంటే ఇక్కడ ఎక్కడెక్కడ స్పాట్ పెట్టారు, ఇటీవల అతను ఇంజనీరింగ్ కాలేజీల మీద ఎక్కువగా ఫోకస్ పెంచారు. మరి ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజీల మీద దొంగతనాలు చేయడానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఇంకా బత్తుల ప్రభాకర్ లోపల ఉంటే మరి బయట ఎవరు దాన్ని అమలు చేయాలి అనుకున్నారు. ఇవన్నీ కూడా బత్తుల ప్రభాకర్ ను కస్టడీకి తీసుకుంటేనే ఇవన్నీ కనుక్కోగలమని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం 7 రోజుల కస్టడీ విచారణ కోసం పిటిషన్ వేశారు. మరి అది సోమవారం ఆ పిటిషన్ విచారణ కూడా రానుంది. రైట్ సాయి కిరణ్.